మిగతా వాళ్ళని ఏమార్చి అందులో జీవించడమే తప్పు. అది కూడా దేవుడి పేరు చెప్పుకుని ఏమార్చడం ఎంత పెద్ద పాపం. సేవ చేసుకునే నువ్వు ఇలా చెయ్యొచ్చా? ఒక విషయం చెప్తుంటారు, మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసగించేవాళ్లు ఉంటూనే ఉంటారు అని చెప్తుంటారు. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనం మోసపోకూడదు, మోసం చెయ్యకూడదు. ప్రియమైన పండంటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. మళ్ళీ ఈ పండంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవటం మాకు చాలా సంతోషం. కుటుంబం ఆశీర్వదించబడాలి, కుటుంబంలో పునర్జీవనం రావాలి, అలా అని ఒక గొప్ప ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మన దేవుడైన యేసుక్రీస్తు ప్రారంభించి నడిపిస్తున్నారు. ఈ రోజున ఎవర్ని మోసం చెయ్యొద్దు అనే శీర్షికతోనే మనం కార్యక్రమం చూడబోతున్నాం. మంచి మాటలు చెప్పి డబ్బుని మోసం చేసేవాళ్లు, వాళ్ళు మంచి వాళ్ళని చూపించుకుని డబ్బుని మోసం చేసేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ లోకంలో మోసపోయేవాళ్లు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారు. దేవుడి బిడ్డలైన మనము సర్పంలాగా ఒకే ఆలోచనతో ఎవర్ని మోసం చేయకూడదు అనే కట్టుబాటుతో మనం ఉండాలి. ఎందుకంటే మనిషి ఏం చేస్తారో అదే వాళ్ళకి జరుగుతుంది. తర్వాత జ్యోతి యొక్క నాటకం చూద్దామా? ఇందులో 1,00,000 రూపాయలున్నాయి. ఇప్పటికీ ఇది తీసుకుని వెళ్ళండి. త్వరలోనే నేనింకా రెడీ చేసి పెడతాను. చాలా సంతోషం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నేను వెళ్ళొస్తాను. ఏవండి, ఓల్డేజ్ హోమ్కి 1,00,000 రూపాయలు ఇచ్చాను. చాలా సంతోషం. సరే, ఓల్డేజ్ హోమ్ ను వెళ్ళి చూసావా? లేదండి. వెళ్ళలేదా? నేరుగా వెళ్ళి చూసిరా, అప్పుడేగా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. సరేనండి, రేపు వెళ్ళి చూసొస్తాను. వెళ్ళిరా. ఇక్కడే కదా ఓల్డేజ్ హోమ్ ఉందని చెప్పింది. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం ఇప్పుడు అందుబాటులోని లేదు. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. The mobile number you have dialed is currently not reachable. Please try again later. ఎక్కడుంది? అక్క. ఏంటి సుబి, ఏదో వెతుకుతున్నట్టున్నావు? అక్క, ఇక్కడ ఓల్డేజ్ హోమ్ ఉందని చెప్పారు, అదే చూడ్డానికి వచ్చాను. ముందొచ్చి నువ్వు దాన్ని చూసావా? లేదక్కా. దేవుడు నిన్నే చూపించారని కూడా చెప్పుంటారే.
అక్క ఎవరేం చెప్పినా నిజమని నమ్ముతున్నావే సుబి. నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు వెంటనే అందర్నీ నమ్మేస్తున్నావు. అది ఏంటని కూడా నువ్వు విచారించట్లేదు. అక్క పరిచర్య చేస్తున్నారని. సుబీ, అందరూ నిజాయితీగా సేవ చేస్తున్నారా అని అడిగితే లేదమ్మా. కొంతమంది డబ్బు కోసం, పేరు కోసమే సేవలు చేస్తున్నారు. సేవ చేయడానికే వస్తున్నారు. అందర్నీ నమ్మద్దమ్మా. ఇప్పుడేం చేయనక్క? ఏదీ విచారించకుండా చేసి ఇప్పుడొచ్చి అడుగు. ముందు ఇంటికి వెళ్దాం పద. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? జ్యోతి, ఆ? మనం ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ చేద్దామా? వద్దు నాన్న, అది మనల్ని మనమే అవమానించుకోవడమే నాన్న. అది కాకుండా వాడు నా ఫ్రెండ్ కూడా. వాడితో మాట్లాడతాను. వాడి భార్య చేసింది వాడికి కూడా తెలుసా అని తెలీదు. అది కూడా కరెక్టేనమ్మా. ఏమైందక్క? ఆ, ఏంటో తెలియట్లేదమ్మా. ఫోన్ ఎత్తట్లేదు. నువ్వు భయపడకు సుబీ. నీ డబ్బు నీకు తిరిగి దొరుకుతుంది, సరేనా? సరేనక్క. ఏమండి, మనం మోసపోయామండి. ఏమంటున్నావు? అవునండి, పరిచర్య వాళ్ళ ఓల్డేజ్ హోమ్కి 1,00,000 రూపాయలు ఇచ్చాం కదా. అవును. అక్కడ ఓల్డేజ్ హోమే లేదండి. ఏమంటున్నావే? అవునండి, వాళ్ళు మనల్ని మోసం చేశారు. పరిచర్య కదా చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అసలు వాళ్ళు? ఇప్పుడు ఏం చేద్దామంటావు? జ్యోతి అక్క దగ్గర చెప్పానండి. తను ఎలాగైనా లాక్కుందామని చెప్పారు. సరే. అక్క, ఆ లేడీ హస్బెండ్ మీకు కాల్ చేశారా? లేదమ్మా, నేరుగా కూడా వెళ్ళొచ్చాను. ఎక్కడికో సేవ చేయడానికి వెళ్లారంట. రావడానికి నెల పడుతుందంటున్నారు. అది ఉపయోగించుకునే వీళ్ళు ఇలా ఏమారుస్తున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలక్క? చేద్దాం, ముందు ప్రార్థన చేద్దాం. సరేగాని జబస్టిన్తో చెప్పావా? చెప్పానక్క, చాలా బాధపడ్డారు. ఇలా పరిచర్య పేరుతో ఎందుకు మోసం చేస్తున్నారని బాధపడ్డారు. ఏం చేయగలమమ్మా, మేక గుంపులో కూడా నక్కలు దాక్కుంటున్నాయి. నిజంగానే పరిచయ చేసే వాళ్ళకి ఇవ్వాలంటే భయంగా ఉందక్కా. అలా కాదమ్మా, ఎవరికైనా కానుక ఇవ్వడానికి ముందు దేవుడితో విచారించాలి. నీ మనసుకి సంతోషం, సమాధానం దొరుకుతుంది. తర్వాత ఖచ్చితంగా ఇవ్వచ్చు. దిగులు పడద్దు, నీ డబ్బు ఎక్కడికి వెళ్ళదు. సరే అక్క. తనలాగే ఉంది. తానే. అక్కకి ఫోన్ చేద్దాం. హలో హలో. అక్క, చెప్పు సుబి. కాస్త త్వరగా కాయగూరల కొట్టుకు రండక్క. ఓకే అమ్మా, ఇదిగో వస్తున్నాను. సరే అక్క. ఏంటి సుబి? అక్కడ చూడండి. నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళి మాట్లాడిస్తాను. అక్క, కాయగూరలు కొనడానికి వచ్చారా? లేదమ్మా, ఇచ్చిన డబ్బుని తీసుకుందామని వచ్చాను. డబ్బులా? మీరే ఇవ్వలేదు కదా. నువ్వు చెప్పిన వృద్ధుల ఆశ్రమం ఎక్కడుంది? అక్కడే ఉందక్క. అబద్ధం చెప్పకు. నువ్వు చెప్పిన చోటు ఓల్డేజ్ హోమ్ లేదు. ఎందుకు దేవుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావు? నీకు డబ్బులు కావాలంటే నేనే ఇస్తాను కదా. నీకు సిగ్గుగా లేదు? ఈ విషయం రాజాకి తెలుసా? తెలీదు. మరి ఎందుకమ్మా ఇలా చేశావు?
నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? ఎలాగమ్మా ఆలోచించకుండా అబద్ధం ఆడుతున్నావు? అది కూడా మిమ్మల్నే దేవుడు చూపించారు అని అందరితోనే చెప్పావు. ఎందుకమ్మా నీ అవసరానికి దేవుడి పేరుని ఎందుకు వాడుకుంటున్నావు? మిగతా వాళ్ళని ఏమార్చి అందులో మనం జీవించడమే తప్పు. అది కూడా దేవుడి పేరు చెప్పుకుని ఏమార్చడం ఎంత పెద్ద పాపం. ఊడిగం చేసే నువ్వు ఇలా చెయ్యొచ్చా? హ, డబ్బు ఆశ తప్పని చెప్పే నువ్వే డబ్బు కోసం మిగతా వాళ్ళని ఏమారిస్తే దేవుడి మీద మిగతా వాళ్ళకి ఎలా నమ్మకం వస్తుంది? నీ భర్త దేవుడికి నిజంగా సేవ చేసుకుంటున్నాడు, కాని నువ్వేమో ఇలా మిగతా వాళ్ళని ఏమార్చడం కంటే అన్నీ వదిలేసి ఎక్కడికైనా పనికి వెళ్ళొచ్చు కదా. అక్క, నా అవసరం కోసం అది చేశాను. అందుకని అందర్నీ ఏమార్చేస్తావా ఏంటి? నీకు డబ్బు అవసరమైతే దేవుడిని అడుగు, ప్రార్థన చెయ్యి. అది వదిలేసి ఏమార్చకో. నీలాంటి డబ్బాసు ఉన్న పరిచయ వాళ్ళు మోసం చేయడం వల్లే నిజంగా పరిచర్య చేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. నన్ను క్షమించండక్కా, ఇకపై ఇలా చెయ్యను. క్షమాపణ సరే అమ్మా. సుబి దగ్గర తీసుకున్నది అక్క, అందులో కొంచెం ఖర్చు పెట్టేశాను. ఒక 2 రోజుల్లో ఇచ్చేస్తాను. సుబి, సారీ అమ్మా, నన్ను క్షమించు. ఒక 2 రోజుల్లో నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను. పద వెళ్దాం. నేను మీకు డబ్బులు తిరిగిస్తానా? మీరు చెప్తే నేను మారిపోతానా? ఎలా నా దగ్గర డబ్బులు లాక్కుంటానో చూస్తాను. ప్రేక్షకులారా, జ్యోతి అక్క నాటకం చూసారా? ప్రయోజనంగా ఉందా? తర్వాత దేవుని వాక్యాన్ని పంచుకుని మీ ఆశీర్వాదాల కోసం ప్రార్థించడానికి సహోదరి వసంతి పాల్ సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. క్రీస్తు యందు ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు యొక్క తీయటి నామం ద్వారా మా యొక్క ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున మీరందరూ మాతో కలిసి దేవుని సమూహంలో వేచి ఉన్నారు. యెహోవా మనతో మాట్లాడాలి, దేని గురించి మాట్లాడబోతున్నారు అని ఆతృతతో ఉన్నారు. దేవుడు ప్రతి వారము ఒక్కొక్క సలహాలు ఇచ్చి దేవుని ద్వారా మనల్ని తయారు చేస్తున్నారు. చూడండి, ఈ రోజున యెహోవా మనతో మాట్లాడేటువంటి ఒక కార్యము ఎవ్వరినీ మోసం చెయ్యొద్దు అని ఒక విషయం చెప్తుంటారు. మోసపోయేవాళ్లు ఉన్నంతకాలం మోసగించేవాళ్లు ఉంటూనే ఉంటారు అని చెప్తుంటారు. కానీ దేవుని బిడ్డలుగా ఉన్న మనం మోసపోకూడదు, మోసం చెయ్యకూడదు. అదే యెహోవా ఇచ్చే సలహా. చూడండి, ఈ రోజున ఎన్నో రకాలుగా మనుషుల్ని మోసం చేస్తున్నారు, ఎన్నో విషయాలలో మోసం చేస్తున్నారు. తియ్యటి మాటలు చెప్పి చక్కగా మాట్లాడి ఇతరులు నమ్మే విధంగా మాట్లాడి డబ్బు తీసుకుని వెళ్ళిపోతారు. ఈ విధంగా చాలా మంది లక్షల కొద్ది డబ్బును పోగొట్టుకున్నారు, మోసపోయి డబ్బుని పోగొట్టుకున్నారు. వ్యాపారంలో మోసం చేస్తున్నారు కదా. చూడండి, 1 కేజీ వస్తువు కంటే దాంట్లో ఎలాగైనా ఒక 50 గ్రాములు 100 గ్రాములు తగ్గిపోతుంది. కొలతల్లో మోసం చేస్తున్నారు, కల్తీ చేసి మోసం చేస్తున్నారు, ఎన్నో రకాలుగా ప్రజలని మోసం చేస్తున్నారు. చూడండి, బంధువుల్లో సహోదరులు ఆస్తులను మోసం చేసి తీసుకుంటున్నారు. జీవితంలో కూడా చూడండి, మోసం చేస్తూనే ఉన్నారు. భార్య భర్తకి ద్రోహం చేయడము, భర్త భార్యకి ద్రోహం చేయడము, పిల్లలు తల్లిదండ్రులకి ద్రోహం చేయడము, ఈ విధంగా పలు రకాలుగా మోసం చేసేటువంటి జనాన్ని మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ ప్రార్థనకు వచ్చే చాలా మంది చెబుతున్నారు, నేను మోసపోయాను, భర్త మాటలు అంత తియ్యగా అనిపించాయి, నన్ను నమ్మించి మోసం చేశారు, ఆ విధంగా చెప్తున్నారు. ఎంతో మంది మాట ఇస్తున్నారు, మంచి మంచి మాటలు చెబుతున్నారు. నేను ఖచ్చితంగా చేస్తాను, ఖచ్చితంగా చేసి నీకు ఇది ఇస్తాను, లేదా ఈ కార్యాన్ని పూర్తి చేస్తాను. ఈ విధంగా చాలామంది మాట ఇస్తున్నారు. మాట ఇచ్చే వాళ్ళందరూ మారిపోయి మోసం చేసి వదిలి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఈ వాగ్దానాలను విని విని చాలా విషయాలలో మోసగింపబడి ఈరోజు వంచబడిన పరిస్థితుల్లో కన్నీటితో నిలబడి ఉన్నారు. యెహోవా పిల్లలైన మనం ఏం చేయాలంటే ఎవరిని మోసం చేయకూడదు.
మన మాటల ద్వారానో లేక మన జీవితం ద్వారానో మన వాక్యాల ద్వారానో మన చేష్టల ద్వారానో ఎవరినీ మోసం చేయకూడదు. దేవుడు చెబుతున్నారు, వంచింపబడకూడదు. మనము ఇతరులని వంచకూడదు. ఇదే యెహోవా మనకిచ్చే సలహా. చూడండి, కొద్ది రోజుల క్రితం ఒక విధవరాల సహోదరి ప్రార్థన కోసం వచ్చారు. ఆమెకేమో భర్త లేరు, 2 పిల్లలు. ఆమె చదువు సంధ్య లేని ఒక పేద సహోదరిగా కనిపించారు. ఎవరు ఏం చెప్పినా నమ్మేటువంటి ఒక పరిస్థితి. సొంత ఇల్లు లేదు, మంచి రాబడి లేదు. కష్టపడుతూ కూలి పని చేసుకుంటూ తన పిల్లల్ని చదివించుకుంటున్నారు. నాలాగా నా పిల్లలు కష్టపడకూడదు, పిల్లలు చదివించాలి అని కష్టపడి చదివించారు. ఆమెకు తల్లిదండ్రుల యొక్క ఒక ఇల్లు, కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయితే ఆ సహోదరిని ఆమెతో పుట్టిన ఒక సహోదరి ఆ ఆస్తిని, అంటే ఆ ఇంటిని, ఆ పొలాన్ని వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి, ఈమెకు చదువు లేదు కదా, మనం ఏమి రాసినా మనల్ని ఇది నమ్ముద్ది అని మోసం చేసి వాళ్ళు ఎన్నో పనులు చేసేశారు. అక్కడ చూడండి, ఆ ఆస్తి ఏమో ఆమె తండ్రి పేరు మీద ఉన్నందువల్ల దానిని మార్చి 3 పిల్లల పేరుకి మార్చి తర్వాత విభజించి తీసుకునేలాగా ఆ సహోదరి వద్ద అలా చెప్పి, ఆమె తోబుట్టువులు 2 ఆమె వద్దకు వచ్చి చెప్పారు, ఇది నాన్న పేరు మీద ఉంది, మన పేరు మీద మార్చుకొని మనం విడదీసుకుందాం అన్నారు. ఆ సహోదరి అలాగే నమ్మేసింది. వాళ్ళు దానికోసం డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి ఆమె వద్ద 2 పేపర్లు చూపించలేదు. చివరిగా సంతకం పెట్టే చోట మాత్రం వీళ్ళు ఏదేదో చెప్పి, మేము నిన్ను మోసం చేయమమ్మా, నీకు నీ బిడ్డలకి ఇది ఆధారంగా ఉంటుంది, ఆ విధంగా చెప్పి వాళ్ళు మోసం చేసే నమ్మకమైన మాటలు ఆశ పుట్టించే విధంగా చెప్పి ఈ సహోదరి నమ్మి ఆ 2 పేజీలను చూడకుండా చివరికి సంతకం పెట్టేశారు. జరిగిందేంటో తెలుసా? ఆ ఇంటిని, ఆ పొలాన్ని అంతా వాళ్లే తీసేసుకున్నారు. ఏంటన్నయ్యా ఇలా చేశారో అని అడిగితే, నువ్వే కదమ్మా సంతకం చేసి ఇచ్చావు, నువ్వే కదా నాకు వద్దు మీరే తీసుకోమని సంతకం పెట్టావా? అయ్యో, నేను అలా చెప్పలేదన్నయ్య, నా పిల్లలతో నేనెంత కష్టపడుతున్నాను, నాకు ఆస్తి ఉంటే ఒక ఇల్లు దొరికినా కూడా నేనిప్పుడు అద్దె ఇవ్వాల్సిన పని లేదు కదా అన్నయ్య, ఇలా మోసం చేశారే మీరు, నువ్వు సంతకం పెట్టావు అంతే, అలా చెప్పేశారంట. కన్నీటితో ఇక్కడికొచ్చి నిలబడ్డారు. చూసారా ఏ విధంగా మోసం చేశారు? ఒక పేద విధవరాల్ని తోబుట్టువులే మోసం చేశారు. ఈరోజు మీరు కూడా ఏదో ఒక రకంగా మోసపోయి ఉన్నారా? కుటుంబంలో ఏదో ఒక వ్యక్తి వల్ల మోసపోయి బాధపడుతూ ఉన్నారా? తమ సొంత ఆదాయం కోసం ఈ విధంగా చాలామందిని మోసం చేసి వంచేవారుగా ఉన్నారు. యాకోబు చూడండి, ఏసా యొక్క జ్యేష్ఠ పుత్ర భాగాన్ని వాడు ఆకలితో వస్తున్నాడు, ఏదో ఒకటి తింటే కడుపు నిండుతుంది కదా అనే ఆకలితో వస్తున్నాడు. ఆకలి ఎక్కువగా ఉన్నందువల్ల వాడు కాస్త ఉన్నా కూడా ఆ ఎర్రటి అంబలిని చూసిన వెంటనే వాడికి తాగాలి అన్న ఆశ ఏసాకి వచ్చింది. వాడు చెప్తున్నాడు, యాకోబు, నీ జ్యేష్ఠ పుత్రభాగాన్ని నాకు ఇచ్చేయి, నేను నీకు ఈ అంబలిస్తానంటున్నాడు. వాడి యొక్క ఆకలి బాధ కోసం వాడు అంత పెద్ద జ్యేష్ఠ పుత్రభాగాన్ని పోగొట్టుకున్నాడు. అదేవిధంగానే ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారు? చిన్న విషయం కోసం, చిన్న విషయం అప్పటికీ అది జరిగితే చాలు, దీనివల్ల చాలామంది మోసగింపబడుతున్నారు. పెద్ద పెద్ద ఆస్తులను అపహరించుకుంటున్నారు. ఎంతోమంది ఈరోజు మోసగింపబడిన పరిస్థితిలో కన్నీటితో నిలబడి ఉన్నారు. మోసం చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఈరోజు యెహోవా బిడ్డలమని చెప్తున్నారు, మేము లేఖనం చదువుతున్నాం, ప్రార్థిస్తున్నామని చెప్తున్నారు. కానీ చాలా విషయాలలో చాలామందిని మోసం చేస్తూనే ఉన్నాము. దేవుని బిడ్డలకు మనం ఆ విధంగా ఉండకూడదు. ఒక విషయం మీరు బాగా తెలుసుకోవాలి, మనం ఇతరులని గనక మోసం చేస్తే మనం కూడా ఏదో ఒక విధంగా ఎప్పుడో మోసగింపబడతాం. ఇది నిజమండి. అనేక విషయాల్లో ఇదే యాకోబు చూడండి, ఏసాని మోసం చేశాడు. తండ్రియగు ఈసాకుని మోసం చేసి సహోదరుడిలో ఉన్న ఆశీర్వాదాన్ని వాడు పొందాడు. ఈసాకు మోసగించింది ఏసానే కదా అని వీడు ఏసాలాగానే ఉన్నాడు కదా అని తడివి చూసి ఆశీర్వదించాడు. కాని నిజమైన ఏసా బాధపడుతున్నాడు. యాకోబు ఆశీర్వాదాన్ని పొంది వెళ్ళిపోయాడు. అదే యాకోబుని వాడి మామగు లాబాన్ మోసం చేశాడు. చూసారా? ఆదికాండం 31వ అధ్యాయము 7వ వచనంలో దాని గురించి యాకోబే చెప్తున్నాడు. తన భార్యలను చూసి, మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చను అని చెప్పి, అదే యాకోబు ఏసాని మోసం చేశాడు. చూసారా? అదే యాకోబు తన భార్యల వద్ద వారి తండ్రి గురించి చెబుతున్నాడు. మీ తండ్రి
నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతం మార్చాడు అని మోసం చేశాడు కదా, మోసపోయాడు చూసారా? యెహోవా బిడ్డలం మనం ఆ విధంగా ఉండకూడదు. మనం ఒకరిని మోసం చేశాము అంటే మనల్ని ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు మోసం చేస్తారు. అది వద్దు. అది యెహోవాకి ప్రీతిలేని కార్యము. ప్రత్యేకంగా విశేషంగా ముందుగా ఒక కార్యాన్ని మనం తెలుసుకోవాలి. యెహోవాని మనం మోసం చేయకూడదు. దేవుడు చెప్తున్నారు మలాకి 3:8 మనుషులకు మీరు నన్ను వంచారు ఏ విధంగా అంటారా? కానుకల ద్వారాను దశమభాగం ద్వారాను. చూసారా, మనం మోసం చేస్తున్నాం. దేవుడు మనకి ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నారు. దశమభాగం ఇస్తున్నామా? యెహోవాకి ఇవ్వాల్సింది ఇస్తున్నామా? యెహోవాని వంచిస్తున్నాం కదా, మోసం చేస్తున్నాం కదా, ఆశీర్వాదాన్ని పొందలేము. ఏదో ఒక మొక్కుబడి చేస్తున్నాము, యెహోవాకి మొక్కుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, 1 గంట సేపు ప్రార్థన చేస్తా, 2 గంటల సేపు ప్రార్థనలు చేస్తా, ఆ దేశం కోసం ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. ఈ విధంగా దేవుని వద్ద మొక్కుకుంటున్నాము. దేవుణ్ణి మోసం చేసి వంచిస్తున్నాం. కానీ దేవుడు మోసపోయేవారు కాదు, మనమే మోసపోతాం. మొక్కుకొని చెల్లించట్లేదు, దశమభాగం చెల్లించకుండా ఉంటున్నాం. యెహోవా బిడ్డలకు మనం ముందుగా యెహోవాని మోసం చేయకూడదు. అలా మోసం చేస్తే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామని అర్థం. అందులో జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా మనల్ని నమ్ముతున్నారు చూసారా, నిజంగా మనల్ని నమ్మే వారిని మనం మోసం చేయకూడదు. మీ భార్య మిమ్మల్ని నమ్ముతుంది అన్ని విషయాల్లోనూ. భర్త మాటని లేఖన వాక్యంగా తీసుకొని ఎంతమంది భార్యలు మోసం చేస్తున్నారా? ప్రియ సహోదరుడా, భార్యని మోసం చేస్తున్నారా? ప్రియమైన భార్యలకు సహోదరులారా, మీ భర్త తన జీతాన్ని తీసుకొచ్చి అలాగే మీ చేతికిస్తున్నాడు. మీరు నిజాయితీగా ఉన్నారా? దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారు? భర్తని మోసం చేస్తున్నారా? పిల్లలు, ప్రియమైన యవ్వన పిల్లలు బాగా చదువుకోవాలని మంచి కాలేజీలో చేర్చి ఎక్కువ ఫీజులు కట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? తప్పుడు సంబంధాలు, మొబైల్కి అడిక్షన్, తప్పుడు పాపపు జీవితానికి బానిసై తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా? కాలేజీకి వెళ్తున్నట్టుగా వెళ్ళి అక్కడ మీ జీవితం వ్యత్యాసంగా ఉంటుందా? మీరే మోసపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తల్లిదండ్రులను గాని, భార్యను గాని, భర్తను గాని మోసం చేస్తే మనమే మోసపోతాం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు దేవుడు మనకి నేర్పించే ఒక కార్యము, ఎవ్వరినీ మోసం చెయ్యకు, ఎవ్వరినీ మోసం చేయకూడదు. ఎటువంటి వ్యక్తులైనా సరే చూడండి, ఎన్నో ఆర్థిక సంస్థలు ప్రజల్ని మోసం చేసి ఏమారుస్తూ ఉన్నారు కదా. అయినా కూడా మన ప్రజలు ఎవ్వరికీ ఆలోచించే బుర్రే లేదు. ఆశ చూపించే మాటలను, ఆశ చూపించే విషయాలను చూపించి ఏమారిపోయి లక్షల కొద్దీ డబ్బుని పోగొట్టుకుని వీధిని పడి ఈరోజు స్ట్రైక్ చేస్తున్నారు. ప్రయోజనం ఏముంది? వాళ్ళు ఎత్తుకొని పారిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మనం మోసపోకూడదు. ఇతరుల్ని మోసం చేసే విధంగా మనం నడుచుకోకూడదు. దానికి ఏం కావాలంటే యెహోవా కృప కావాలి, యెహోవా దయ కావాలి. యెహోవాకి ముందు నిజాయితీ గలవారుగా ఉండాలి. నిజాయితీ గల వ్యక్తి సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని పొందుతాడు అని మన సామెతల పుస్తకంలో చదువుతున్నాము. నిజాయితీగా ఉందామా? మోసం చేసిన డబ్బు మనకొద్దు. మోసం చేసి బ్రతకొద్దు. ఇతరులను మోసం చేసి బ్రతికితే మనం మోసపోతాం. వద్దు, ఆ జీవితం మనకు అస్సలొద్దు. దేవుడు ఈరోజు మనకిచ్చే సలహా అదే. దేవుడా, ఒకవేళ ఇటువంటి స్వభావం నాలో ఉంది, ఏదో ఒక రకంగా కుటుంబంలో నేను మోసం చేసేవాడిగా ఉన్నాను, ఇతరులను పనిచేసే చోట లేదా వ్యాపారంలో, బిజినెస్లో మోసం చేస్తూనే ఉన్నారా మీరు? దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. అర్పించి ప్రార్థన చేయండి. నిజాయితీ గలవారుగా, కొంచెంలో నిజాయితీ గలవారుగా ఉంటే దేవుడు అనేక మందికి మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతారు. దేవుని సమూహంలో మనం అర్పించుకుని ప్రార్థన చేద్దామా? యెహోవా మనకిచ్చిన ఈ సలహా కొరకు దేవునికి కృతజ్ఞత చెప్పి, అటువంటి స్వభావం మనలో ఉంటే ఈరోజు అర్పించి ప్రార్థన చేసి మార్పుని యెహోవా వద్ద నుండి మనం పొందుదాం. సంతోషమైన జీవితాన్ని జీవించి యెహోవాకి ముందుగా ప్రియమైన జీవితాన్ని జీవించి ఆశీర్వదింపబడదాం. ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవుడా, మాకిచ్చిన ఈ మంచి సలహా కొరకు స్తోత్రం. ఎవ్వరినీ మోసం చెయ్యొద్దు అని మీరు చెప్పిన మాటని మేము అందరం అవలంబిస్తూ ఈరోజు ఇటువంటి స్వభావంలో, ఇటువంటి బుద్ధిహీనతతో, ఇటువంటి ఒక తప్పుడు కార్యంలో ఉండి ఉంటే దేవుడా దయచేసి క్షమించి, ఈ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు, అర్పించే వారిని క్షమించి మార్చండయ్యా. వారి స్వభావంలో ఒక మార్పు రావాలి దేవుడా, ఒక మంచి మార్పు రావాలి దేవుడా. మోసం చెయ్యడమే జీవితంగా ఉండేటువంటి చాలా మందిలో దేవుడు మాట్లాడుతున్నారయ్యా. ఈరోజు వాళ్ళందరూ తమని అర్పించుకుంటున్నారు.
మంచి మార్పును ఇవ్వండి దేవుడా. ఆంతరంగిక జీవితంలో మార్పును ఇవ్వండి, కుటుంబాలలో మార్పులు ఇవ్వండి, వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగ స్థలాలలో దేవుడా యజమానులను మోసం చేయకుండా నిజాయితీగా ఉండి తమ పనిలో దృష్టి పెట్టుకునేవారుగా యెహోవా ఆశీర్వాదాలను పొందడానికి యెహోవా ఖచ్చితంగా సహాయం చేసెదరుగాక. దేవుడవు యెహోవా ఈ వార్తని, సలహాని విని తమను అర్పించుకొని ప్రార్థించే ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు సహాయం చేసి ఈ దుష్ట స్వభావాన్ని వారి నుండి పూర్తిగా తీసి పారేసి నిజాయితీ గలవారుగా వారిని మార్చి మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నామయ్యా. మీ చేతికి అప్పగిస్తున్నాము. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ఒక పండంటి కాపురంగా, ఒక తియ్యటి మనసు కలవారుగా మీరు ముందుగా వారిని మార్చెదరుగాక. యెహోవా విధంగా చేస్తున్నందుకు స్తోత్రము. యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము మంచి తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఏవైనా సరే అది ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లాసరస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు, ఎల్లుండ టీవీలో ఇంకా కంఫర్టర్ డిజిటల్ ఛానల్, యేసు విడిపిస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో టెలికాస్ట్ అవ్వబోయే ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.